రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు కాదు, దొంగ రాజకీయ నాయకులు అందరికీ. ఓకే, లింగం యాదవ్ గారు యా ఏం చెప్తారు? మీకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఈ క్యాంప్ రాజకీయాలు ఎందుకు అన్న చర్చ సాగుతుంది. అండి, ఇవాళ తెలంగాణలో ఎంత ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయో ఇవాళ మీరు అందరు చూసిర్రు. ఇంత ముందుకే మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ మిత్రుడు, అంటే మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినాం అని చెప్తున్నాడు. 10 ఏళ్లలో వాళ్ళ హయాంలో జరిగినప్పుడు, కనీసం ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనిచ్చిరని కనీసం మీడియా స్వేచ్ఛ ఉండేనా? ఇవాళ అంత దుర్మార్గంగా నియంతృత్వంగా చేసిరు కాబట్టినే మిమ్మల్ని ప్రజలు ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. మిత్రులు మారండి. ఇవాళ మేము ఇంత ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు మీరు రండి అని. అంటే మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మేము ఎక్కడ కూడా మొత్తం ప్రతిపక్షం లేకుండా పోవాలనుకోలేదు. ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 80% ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇవాళ పట్టణ ఓటర్లు సపోర్ట్ ఇచ్చారు. మీరు బీజేపీ ఇద్దరు కూడా 30% రాలేదు, 25% ఇద్దరు కలిస్తే కూడా మీరు ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఇంకా ఆదరిస్తలేరు? మీ 10 ఏళ్ల ఇవాళ చూడండి, ఇవాళ ఒకేలా పార్లమెంట్ లో 0 సీట్ వచ్చింది బీఆర్ఎస్ కు. అసలు కౌన్సిల్ లో ఎలక్షన్స్ కు పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరు. జూబ్లీస్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఏం జరిగిందో చూసినాం. కానీ గతంలో బీఆర్ఎస్ సీట్లతో పోలిస్తే గతంలో బీఆర్ఎస్ సీట్లతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ తక్కువ సీట్లు సాధించింది అని చెప్తోంది బీఆర్ఎస్. ఎక్కడ తక్కువ అండి? డిస్టింక్షన్ లో అదే చెప్తున్నాండి, 70 to 80% కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. డిస్టింక్షన్ లో ఇవాళ బీజేపీ థర్డ్ క్లాస్ లో 39 అంటే 39% థర్డ్ క్లాస్ అండి. డిస్టింక్షన్ కాదు, డిస్టింక్షన్ ఎట్లా అంటారు? 39%. ఇక నువ్వు మీ అమ్మాయిని అడుగు, మీ ఇంట్లో అడుగు, ఇంకెవరైనా నన్ను అడుగు, మీ దోస్తులను అడుగు. 39% అంటే థర్డ్ క్లాస్ లో తెలుసు. మరి నువ్వు ఏం మాట్లాడతావు? అమ్మాయి అవును, మా వాళ్ళని కూడా మీరు అడుగుతా. తెలియనప్పుడు తెలుసుకుంటాం కదా, మన ఇంట్లో తెలుసుకుంటాం. ఫస్ట్ మనం తెలియకపోతే మన ఇంట్లో తెలుసుకోవాలి. మనం అన్ని వచ్చాయంటే అజ్ఞానం అవుతాం. రోజు నేర్చుకుంటాం ఎందుకు నేర్చుకోవద్దండి? తల్లిదండ్రులతో కలిసి నేర్చుకోవద్దు, భార్య పిల్లల దగ్గర ఎందుకు నేర్చుకోవద్దు? నేర్చుకుంటారు గ్లాసులో సోడాలో వాటర్లు ఎంత కలపాలి, గ్లాసులో ఎన్ని వాటర్. తమ్ముడు రామూర్తి గారు దయచేసి కాంట్రవర్సీ ప్లీజ్ వినండి రామూర్తి గారు లింగం యాదవ్ కాంట్రవర్సీ దయచేసి కాంట్రవర్సీ లింగం యాదవ్ గారు రామూర్తి గారు దయచేసి కాంట్రవర్సీ రైట్ రామూర్తి గారు ఒక్కరి లింగం యాదవ్ ఒక్కరి లింగం యాదవ్ ప్లీజ్ కాంట్రవర్సీ ఓకే రైట్ కాంట్రవర్సీ రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. దయచేసి కాంట్రవర్సీ లింగం యాదవ్ గారు రామూర్తి గారు కాంట్రవర్సీ ప్లీజ్ దయచేసి ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు దయచేసి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లింగం గారు దయచేసి ఒక్క నిమిషం. మీరు చర్చలోకి రండి. లింగం గారు మీరు చర్చలోకి రండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీరు చర్చలోకి రండి. లింగం గారు విజ్ఞులుగా చర్చ చేద్దాం. నీలాంటి యువకుడు కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అందుకే ప్రజలు. ఓకే మీరు చర్చలోకి రండి. లింగం గారు దయచేసి మీరు చర్చలోకి రండి. నేను చర్చ కమింగ్ టు ద చర్చ్ కదా. ఎవరు డిస్టర్బ్ చేశారండి? డిడ్ ఐ ఇంటరప్టెడ్? మాటలు ఒక్క నిమిషం రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం దయచేసి కాంట్రవర్సీ రామూర్తి గారు ప్లీజ్ కాంట్రవర్సీ. లింగం గారు మీరు చర్చలోకి రండి.
సిసి అండి సందీప్ గారు ఎవరు డిస్టర్బ్ సబ్జెక్ట్ మాట్లాడమనండి, సబ్జెక్ట్ మీరు మాట్లాడమనండి. చర్చలోకి రండి. రామూర్తి గారు దయచేసి ఆగండి. రామూర్తి గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. లింగం గారు రామూర్తి గారు దయచేసి కాంట్రవర్సీ వద్దు, దయచేసి కాంట్రవర్సీ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దండి. రామూర్తి గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. రైట్ కనబడుతుంది నీ యొక్క అజ్ఞానం ఫ్రస్ట్రేషన్. ఓకే లింగం గారు మీరు చర్చలోకి రండి. లింగం గారు మీరు చర్చలోకి రండి. రామూర్తి గారు దయచేసి పర్సనల్ కాంట్రవర్సీ రామూర్తి గారు ఓకే లింగం గారు మీరు డైరెక్ట్ పాయింట్ వచ్చేసండి. ఎస్ నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ప్రజలు ఇప్పటి వరకు కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఒక్క ఎలక్షన్ లో కూడా వాళ్ళని ఆదరించలేదు. ఇవాళ ఇప్పటికైనా మీరు మారండి. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలేం కోరుకుంటారు, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒక సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు ఎంతసేపు అధికార దాహంతో తప్ప ఇక వాళ్ళు వస్తే అధికారం తప్ప మేము ప్రజలకు వేరే విధంగా కనీసం ఎన్నుకోబడిన కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా ఇప్పటి వరకు ముఖం చూపినటువంటి నాయకులు కేటీఆర్ అలా సొంత నియోజకవర్గాల ప్రజలే పట్టించుకునేటువంటి నాయకులు రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారని తెలంగాణ ప్రజలు కూడా అందుకే బీఆర్ఎస్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, అహంకారం తగ్గించుకోండి, మాట్లాడండి. నెక్స్ట్ నెక్స్ట్ పాడిందే పాట ఆగండి కొంచెం ఆగండి. ఏమంటే అరే భాయ్ ఊకోరా భాయ్ దయచేసి రామూర్తి గారు మీరు మాట్లాడండి. దయచేసి చదువుకున్నాడు జాగ్రత్త గురించి మాట్లాడు. రామూర్తి గారు దయచేసి మీరు మాట్లాడండి. కాంట్రవర్సీ రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దండి. లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. లింగం గారు ఒక్క నిమిషం. రైట్ రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. దయచేసి మీరు చర్చలోకి రండి. లింగం గారు ఒక్క నిమిషం. దయచేసి మీరు చర్చలోకి రండి. రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. దయచేసి పర్సనల్ కాంట్రవర్సీ వద్దు. లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు లింగం గారు రైట్ రామూర్తి గారు మీరు చర్చలోకి రండి. నేనేమంటున్నా చర్చకు వస్తున్నా. ఫామ్ హౌస్ అన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని ఒకటే చెప్తున్నా, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, వాళ్ళ ఫామ్ హౌస్ లో వ్యభిచారం అదే విధంగా మీద ప్యాకాట నడుస్తుంది. అవసరమైతే దయచేసి ఆగండి. లింగం గారు రామూర్తి గారు రామూర్తి గారు దయచేసి రామూర్తి గారు దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మీరు చర్చలోకి రండి. రామూర్తి మీరు నేనేమంటున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సున్నా వచ్చిందంటే వాళ్ళది కూడా మర్చిపోద్దు. ఎందుకంటే 13 రాష్ట్రాలు సున్నా వచ్చింది, వాళ్ళ అధికారం ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో సున్నా వచ్చింది, అదేవిధంగా దేశ రాని ఢిల్లీలో కూడా సున్నా వచ్చింది. సున్నా వచ్చిన సున్నా గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు కదా కూర్చొని ఉపనిషత్తులు పాలించినట్టుంటాయి. అదేవిధంగా గత 10 ఏళ్ళు, ఎందుకంటే మేము పరిపాలన ఉన్నప్పుడు 2-3 సీట్లకు పడిపోయిన వాళ్ళు ఇక కేటీఆర్ గురించి మాట్లాడడం అనైతికం. అదేవిధంగా కవితక్క అంశం కూడా మాట్లాడు. మీకు సొంత బిడ్డకు సమానం చెప్పుకోవాలంటే రాజకీయాల్లో సొంత బిడ్డలు ఎవరు ఉంటారో, ఎందుకంటే రాహుల్ అయితే వాస్తవంగా సోనియా గాంధీ గానీ లేకపోతే రాహుల్ గాంధీ గానీ వాళ్ళ కుటుంబంలో జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. ఇక అవి ఎందుకంటే ఇందిరాగాంధీ నుంచి చెప్తా వాళ్ళ కొడుకు ఇంకో చెప్తా ఒక్క నిమిషం. కవితక్క చేసిన ఆరోపణలు ఓన్లీ కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు, అదేవిధంగా కవితక్క మీద 36 కంపెనీలు, రేవంత్ రెడ్డి అదేవిధంగా కవిత 2 ఒకటే ఇంట్లోకెళ్ళి చేసుకున్నారని ఒక మీడియా సంస్థలో చెప్పినా కూడా దానికి సమానం చెప్పది. కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పది, బీజేపీ పార్టీ మీద కవిత చెప్తే బీజేపీ పార్టీ సమానం చెప్పదు. మేమేం చెప్పాలి? నేనేమంటున్నా, నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు
39 మార్కులతో పాస్ అయిన డిస్ట్రిక్షన్ కాదు, 3rd క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే సాగు తప్పి కన్నులుట వేది అటు మున్సిపాలిటీలోను కార్పొరేషన్ లోను వాస్తవంగా అడ్రస్ లేకుండా పోతున్నారు. గుర్తులేని ఎన్నికల్లో మొన్న వాస్తవంగా సర్పంచ్ ఎన్నికల్లోనే 4035 గెలిచినాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో కూడా బరాబర్గా మంచి పోటీ ఇచ్చినాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా కాళ్ళ దగ్గరికి అన్ని పార్టీలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇది హంగ్ అంటే వీళ్ళకి తెలియదు. ఎందుకంటే హంగ్ అంటే 12 సీట్లు ఉన్నా కాడ 6 మాకు 6 కాంగ్రెస్ కు వచ్చినాయి అట్లా. ఎందుకంటే మీ 99% ఎక్కడైతే హంగ్ వచ్చిందో అక్కడ మేము వాళ్ళమే ఉన్నవాటి వాస్తవంగా బీజేపీ లేదు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఒక్క సీట్ రాని బీజేపీ పార్టీ, అదే విధంగా కార్పొరేషన్ లో కూడా మున్సిపాలిటీలో కన్ను తప్పి లొట్టపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా మాట్లాడితే ఏంటంటే ఏం లేదండి. ఇంకా ఇంకోటి వచ్చేది వచ్చే ప్రభుత్వం మాదే, దీన్ని ఎవరు ఆపలేరు అని ప్రజలు వెంకటరెడ్డి